ఆలింకోవాలి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకి పరికరాల నిర్ధారణ శిబిరం ఈరోజు సత్యనపల్లిలో ఉన్నటువంటి సుగాలి హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు మరియు సమగ్ర శిక్షణ ఇచ్చి అధికారులందరూ కూడా హాజరు కావడం అనేది జరిగింది. సత్యనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్యనపల్లి నియోజకవర్గం సత్యనపల్లి, ముప్పాళ్ళ, బెల్లం, రాజుపాలెం మరియు నగరికల్లు మండలాల్లో ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి వికలాంగులైనటువంటి విద్యార్థులకు ఈ పరికరాల నిర్ధారణ శిబిరం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఈ కార్యక్రమంలో అర్హులైనటువంటి వికలాంగులందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి పరికరాలని ఇవ్వడానికి ఆలింకో వాళ్ళని ఢిల్లీ నుంచి పిలిపించడం అనేది కూడా జరిగిందనమాట. మరి ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఎవరైనా ఈ కార్యక్రమానికి కనుక రాకపోతే వెంటనే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క పిల్లల యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలని అసెస్మెంట్ని ఇక్కడ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో జరిగేటువంటి ఈ పరికరాలు అనేవి త్వరలో గౌరవ ప్రభుత్వ పెద్దల యొక్క ఆధ్వర్యంలో పంపిణీ కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆలింకో అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలకు కూడా అవసరమైనటువంటి పరికరాలని ఈ సరఫరా చేసేటువంటి ప్రముఖమైనటువంటి సంస్థ. ఆ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ పరికరాల యొక్క అసెస్మెంట్ క్యాంపు అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మీ పిల్లల్లో మీకే పిల్లలే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు అనేక రకాల లోపాలతో ఉన్నటువంటి పిల్లలు కనుక ఎవరైనా మా దృష్టికి రాకుండా ఉంటే వాళ్ళ యొక్క వివరాలు కనుక మాకు స్థానికంగా వెంకటరెడ్డి నగర్లో ఉన్నటువంటి భవితా సెంటర్లో కనుక తెలియజేసినట్లయితే వాళ్ళకు కూడా ఈ సేవలు అందించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా పోలియో తోటి ఇలా బాధపడుతున్న వాళ్ళకి ఫిజియోథెరపీ అనేటువంటి ఒక ఖరీదైనటువంటి ఒక సేవను కూడా ప్రభుత్వం వాళ్ళు ఉచితంగానే ఇక్కడ అందిస్తూ ఉన్నారు. మనకి వెంకటరెడ్డి నగర్లో ఉన్నటువంటి భవితా సెంటర్లో వారంలో ఒకరోజు అవసరమైతే 2 రోజుల పాటు అక్కడ ఫిజియోథెరపిస్టులు వచ్చి డాక్టర్లు వచ్చి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా సేవలు పొందినటువంటి అనేక మంది చిన్నారులు వాళ్ళ యొక్క అంగవైకల్యాన్ని అధిగమించి సాధారణ స్థితికి రావడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం ఉచితంగానే మీకు ఎటువంటి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే ప్రభుత్వం ఈ సేవలన్నీ కూడా అందిస్తుంది. మరి వినియోగించుకొని మీ పిల్లల్లో ఉన్నటువంటి అవలక్షణాలు వాళ్ళు మర్చిపోయి సాధారణ విద్యార్థులతో పాటు సమానంగా వాళ్ళు ఉండే విధంగా మీ వంతు తోడ్పాటు అందిస్తారని చెప్పేసి మండల విద్యాశాఖ తరఫున కోరుకుంటూ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.